ఓకే. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో రికార్డ్ టైప్స్, పేజ్ లేఅవుట్స్ గురించి తెలుసుకున్నాం, రైట్? సో రికార్డ్ టైప్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, పేజ్ లేఅవుట్స్ ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మనం చూసాం. సో ఇప్పుడు డాక్టర్కి ఒక న్యూ రికార్డ్ క్లిక్ చేస్తే మనకి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అనే రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో నేను స్పెసిఫిక్గా కొన్ని ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఒక రికార్డ్ నేను ఓపెన్ చేస్తాను. సో డాక్టర్ సురేష్ అని ఒక రికార్డు ఉంది. సో ఈ రికార్డ్లో నేను స్పెసిఫిక్గా కొన్ని ఫీల్డ్స్ని మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నాను. యాక్టివిటీ హిస్టరీ ఉంది కదా. సో ఈ యాక్టివిటీ హిస్టరీలో నేను ఏదైతే చేంజ్ చేస్తానో అది నాకు కింద డిస్ప్లే అవ్వాలి. లైక్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ డాక్టర్ స్పెషలైజేషన్ టెస్ట్ అని ఇచ్చాను కదా. సో టెస్ట్ బదులుగా వేరే నేమ్ ఏదైనా ఇస్తే, సో టెస్ట్కి బదులుగా నేను టెస్ట్ ఆటో అని ఇచ్చినాను అనుకోండి. సో ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ ఏముంది, ఏది ఉంది, తర్వాత ఇప్పుడు ఏది ఉంది. సో ఆ డీటెయిల్స్ అనేవి నాకు అప్డేట్ అయిపోవాలి. అంటే ఇన్ ద సెన్స్ కనిపించాలి, హిస్టరీలో కనిపించాలన్నమాట. యాక్టివిటీ హిస్టరీలో నాకు ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ ఇది ఉంది, తర్వాత ఇప్పుడు టెస్ట్ ఆటోగా చేంజ్ చేసినారు. సో ఇలా ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలి. ఒక ఫీల్డ్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఏ వాల్యూని అయితే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంది, తర్వాత ఫ్యూచర్లో ఏ వాల్యూ చేంజ్ అయ్యింది. సో ఒక్కో ఫీల్డ్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో దీన్ని మనం ఫీల్డ్ లెవెల్ ట్రాకింగ్ అంటాం, ఫీల్డ్ లెవెల్ హిస్టరీ ట్రాకింగ్ అంటాం అనమాట. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, స్పెసిఫిక్గా మనకు దీనివల్ల రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ మన రెఫరెన్స్ కోసం ఎవరైతే వాల్యూని చేంజ్ చేస్తారో, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏముంది, సో ఇప్పుడు న్యూ వాల్యూ ఏముంది, సో దీని ట్రాకింగ్ పర్పస్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం. సో రియల్ టైంలో కూడా దీన్ని ఇలాగే యూజ్ చేస్తాం. దీనిపైన ఎక్కువ సినారియోస్ అయితే ఉండవు. జస్ట్ మన రెఫరెన్స్ కోసం, మన ఐడెంటిఫై కోసం మాత్రమే ఈ ఫీల్డ్ లెవెల్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మనం, సో ఆబ్జెక్ట్స్, మనం ఏ ఆబ్జెక్ట్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్, ఇక్కడ సెట్ ఫీల్డ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఆప్షన్ ఉంది, రైట్? సో ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మనకు, సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా అన్నిటికీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, రైట్? సో ఇప్పుడు దీన్ని నేను అన్చెక్ చేస్తాను. సో అన్చెక్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సెట్ ఫీల్డ్ ట్రావెల్ హిస్టరీ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఓకేనా? సో దానివల్ల యూజ్ అనమాట మనకి. ఆ చెక్ బాక్స్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ అలో ఫీల్డ్ హిస్టరీ అని పెట్టుకుంటాం కదా. సో దీన్ని పెట్టుకుంటే మనకు ఫీల్డ్ని ట్రాక్ చేయడానికి యూజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది మనకు, సెట్ హిస్టరీ ట్రాకింగ్. సో దీనివల్ల మనం ఏ ఫీల్డ్ని ట్రాక్ చేయాలనుకుంటున్నామో, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు న్యూ డేటాగా మనం ఏదైతే ట్రాక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ అన్నిటిని మీరు ట్రాక్ చేయొచ్చు. సో సెట్ హిస్టరీ ట్రాకింగ్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారు, ట్రాక్ ఓల్డ్ వాల్యూస్ అండ్ న్యూ వాల్యూస్. సో ఇంతకుముందు ఓల్డ్ వాల్యూస్ ఏమున్నాయి, సో ఇప్పుడు మనం న్యూ వాల్యూస్ ఏమి ఇచ్చాం. సో దీని మీనింగ్ అనమాట అది. సో మీరు ఏవే ఫీల్డ్స్ కింద ట్రాక్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫీల్డ్స్ని మీరు ట్రాక్ చేయొచ్చు ఇక్కడ. సో సపోజ్ ఇక్కడ నేను కంట్రీని తీసుకున్నాను. సో కంట్రీ తీసుకుని సేవ్ చేసినాను. జస్ట్ ఓన్లీ కంట్రీ ఫీల్డ్ని మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నాను. సో రిఫ్రెష్. సో ఇక్కడ కంట్రీ. సో ఇప్పుడు నేను కంట్రీ ఇండియా తీసుకున్నాను. ఓన్లీ కంట్రీని మాత్రమే నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, సేవ్. ఇక్కడ మీకు చూడండి, డాక్టర్ హిస్టరీలో గోపాల్ క్రియేటెడ్. దేని క్రియేట్ చేసినాను? కంట్రీ దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఓన్లీ కంట్రీ ఫీల్డ్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాను, రైట్? సో అందుకని చేంజ్ కంట్రీ టు ఇండియా. ఎగ్జిస్టింగ్ రికార్డ్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. సో కొత్తగా రికార్డ్ చేస్తే జస్ట్ రికార్డ్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు కంట్రీ నుంచి ఇండియాకి పెట్టుకున్నాను నేను, రైట్? సో ఇప్పుడు నేను ఇండియాని తీసేసి ఆస్ట్రేలియా పెట్టుకుంటాను. సో ఆస్ట్రేలియా పెట్టుకుంటే చేంజ్ కంట్రీ ఫ్రమ్ ఇండియా టు ఆస్ట్రేలియా. సో ఇలాగ మనం ఫీల్డ్స్ని ట్రాక్ చేస్తాం అనమాట. సో మీరు ఎన్ని వాల్యూస్ చేంజ్ చేసినా కూడా ఆ హిస్టరీలో అన్ని వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకేనా? ఎన్ని వాల్యూస్ మనం చేంజ్ చేస్తే అన్ని వాల్యూస్ మనకు డిస్ప్లే అవుతాయి. సో దీన్ని హిస్టరీ ట్రాకింగ్ అంటాం, మనం ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ అంటాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. హౌ యూ కెన్ ట్రాక్ ద
ఫీల్డ్స్ ఫ్రమ్ హిస్టరీ అంటాడు. సో మీరు ఏం చెప్పాలా, సెట్ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్లోకి వెళ్ళేసి అక్కడ మనం ఏదైతే ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ యొక్క ట్రాకింగ్లో మనం చెక్ బాక్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఏ ఫీల్డ్ అయితే మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి ఆ ఫీల్డ్ని చెక్ చేస్తే మీకు ట్రాకింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళినాను అనుకోండి. సో ఇప్పుడు అగైన్ చేంజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు పాకిస్తాన్ అని చూపిస్తుంది అనమాట. మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ చూపిస్తుంది, ఆస్ట్రేలియా టు పాకిస్తాన్. సో ఇలాగ ఎన్నిసార్లు మీరు చేసినా కూడా అంత హిస్టరీ అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ యూజర్ ఎవరు చేంజ్ చేసినారో చూపిస్తుంది, స్పెసిఫిక్గా ఏ టైంలో చేంజ్ చేసినారని చూపిస్తుంది. ఓకేనా. సో సపోజ్ నేను ఓన్లీ ఇప్పుడు కంట్రీ మాత్రమే తీసుకున్నాను. సో కంట్రీ కాకుండా నేను వేరే ఫీల్డ్స్ కూడా ట్రాక్ చేయాలనుకుంటున్నాను, మీ ఇష్టం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంట్రీ కాకుండా నేను ఫోన్ నంబర్ కానీ, తర్వాత లొకేషన్ కానీ, లేకపోతే డేట్ కానీ, అదే నన్ను ట్రాక్ చేంజెస్ ఓన్లీ ట్రాక్ చేంజెస్ ఓన్లీ కింద ట్రాక్ చేంజెస్ ఓన్లీ అనుకుంటా. అవును, అదే చూడండి ఇది ఓన్లీ ఇది చెక్ టెక్స్ట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. స్టేటస్, స్టేట్, సరే చూద్దాం ఇవి కూడా చూద్దాం. సో ఈ ఫీల్డ్స్ని ఇప్పుడు నేను ట్రాక్ చేసుకుంటున్నాను, రైట్. ఓకే, సో ఎడిట్. ఇక్కడ మనం రిచ్ టెక్స్ట్ ఉంది చూసారా, ఇప్పుడు మనం ఈ రిచ్ టెక్స్ట్లో సమ్ డేటా ఇస్తాం మనం. ఓకేనా. సో రిచ్ టెక్స్ట్ వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 32,172 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, అవునా. సో ఆ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు హిస్టరీలో అంత క్యారెక్టర్స్ని చూపించదు అది. ఓకేనా, హిస్టరీలో అంత క్యారెక్టర్స్ని చూపించదు, ఎందుకంటే అది ఇది అయిపోతుంది. చూద్దాం, ఎందుకంటే మనం చేంజెస్ చేస్తాం కదా, ప్రతిదీ అది నోట్ చేసుకోవాలి. ఓకే, సమ్ డేటా ఇచ్చాము. సో న్యూజిలాండ్ ఇస్తున్నాను, తర్వాత డేట్ని కూడా ట్రాక్ చేస్తున్నాను నేను, ఫ్యూచర్ డేట్ ఇస్తాను సంథింగ్. అంతేనా, ఇంకేమైనా ఇచ్చామా? సో ఇంకేం ట్రాక్ చేస్తున్నాం, డేటు, డాక్టర్ స్పెషలైజేషన్, ఆటో 1 స్పెషలైజేషన్, కంట్రీ, ఫోన్ నంబర్, స్టేట్, టెక్స్ట్ ఏరియా లాంగ్ ఇచ్చినాం కదా. సో టెక్స్ట్ ఏరియా లాంగ్ కూడా ఇచ్చేసినాం. సరే, టెక్స్ట్ ఏరియా రిచ్లో అవసరం లేదు. స్టేట్, ఓకే, స్టేట్. ఇక్కడ చూడండి, మనం ఈ రికార్డులో ఏవైతే చేంజెస్ చేసినామో సో అవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఈ రికార్డులో మనం ఏవైతే చేంజెస్ చేసినామో ఆ రికార్డ్స్ అన్ని చేంజెస్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనం ట్రాక్ చేంజెస్ ఓన్లీ అంటే ఈ వాల్యూస్కి ఓన్లీ మనం చేంజెస్ చేసిన మాత్రమే చూపిస్తుంది, డిస్ప్లే మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు టెక్స్ట్ ఏరియా లాంగ్లో తీసుకున్నాం కదా. సో టెక్స్ట్ ఏరియా లాంగ్లో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఏమైనా చూపిస్తుందా? టెక్స్ట్ ఏరియా లాంగ్లో ఇది ఉంది. సో దీన్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని దీని తర్వాత మళ్ళీ పేస్ట్ చేస్తాను. సో సేవ్. సో సంథింగ్ చేంజ్ చేశాను నేను. ఇక్కడ చూడండి, చేంజ్ టెక్స్ట్ ఏరియా లాంగ్, ఇది మాత్రమే చూపిస్తుంది మనకు. ఓకేనా, ఇది మాత్రమే చూపిస్తుంది, ఇందులో డేటా అనేది చూపించదు. ఎందుకు అంటే ఇక్కడ హిస్టరీలో అంత క్యాపబిలిటీ ఉండదు, దీనికి చూపించడానికి అంత క్యాపబిలిటీ ఉండదు. సో అందుకని మనకు ఇక్కడ ఒకటి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినాడు, ఓన్లీ ట్రాక్ చేంజెస్. సో ఇక్కడ ట్రాక్ ఓల్డ్ అండ్ న్యూ వాల్యూస్ అన్నాడు, అంటే మనం డేటా టైప్స్ని బేస్ చేసుకునేవాడు ఇవి మనకి చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు రిచ్ టెక్స్ట్ తీసుకున్నాం అనుకుంటే సేమ్ కేటగిరీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, సేమ్ కేటగిరీ మనకి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ స్టేట్ కూడా అదే కేటగిరీ అనమాట, స్టేట్ కూడా అలా కేటగిరీ మనకు చేంజ్ స్టేట్ అంతే. సో అలాగే చూపిస్తుంది. సో ఓన్లీ ఇక్కడ మనకు ఓల్డ్ వాల్యూస్ న్యూ వాల్యూస్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇవి చూపిస్తుంది. సో ఈ వాల్యూస్ని కూడా మనం చేంజ్ చేసుకొని చూపించుకోవాలనుకుంటే ఓన్లీ ట్రాకింగ్ మాత్రమే చేసుకోవచ్చు, కానీ వాల్యూస్ మాత్రం చూపించలేము ఇక్కడ. సరే, ఇప్పుడు నేను
ఈ వాల్యూస్ బదులుగా వేరే వాల్యూస్ ఇస్తాను నేను అట్ ఏ టైం ఓన్లీ నేను ఫోన్ నెంబర్ మాత్రమే చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఈ నంబర్ ఉంది కదా, ఇప్పుడు ఫోన్ నెంబర్ మాత్రమే చేంజ్ చేసి చూపిస్తాను. సో ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ అప్డేట్ అవుతాయి నాకు నెక్స్ట్ లో. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ ఫోన్ నెంబర్ మాత్రమే రికార్డులో చేంజెస్ చేస్తాను. ఓకేనా? సో చేంజెస్ చేస్తే నాకు ట్రాకింగ్ హిస్టరీలో ఏ ఫీల్డ్స్ కనిపిస్తాయి? అన్ని కనిపిస్తాయి. అన్ని కనిపిస్తాయా? ఓకే, ఇద్దరు షూరా? ఓల్డ్ అండ్ న్యూ వాల్యూస్ సేవ్. ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంది మనకి. ఏ వాల్యూ అయితే చేంజ్ చేస్తామో ఆ వాల్యూ మాత్రమే కనిపిస్తుంది. సో మీరు అన్ని వాల్యూస్ చేంజ్ చేస్తే అన్ని వాల్యూస్ ఈ ట్రాకింగ్ లిస్ట్ లో కనిపిస్తాయి. ఓకేనా? సో ఏ వాల్యూ అయితే మీరు చేంజ్ చేస్తారో ఆ వాల్యూ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో మనం ట్రాకింగ్ లిస్ట్ ఉన్న వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తే అన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ట్రాకింగ్ లో ఎన్ని ఇచ్చాము. సో దీంట్లో సమ్ డేటా నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఓకే. సో నెక్స్ట్ ఆటో 3 తర్వాత ఫోన్ నంబర్ సంథింగ్ ఫోన్ నంబర్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ కంట్రీ, తర్వాత స్టేట్, సారీ ఇది స్టేట్ కంట్రీ, ఇది న్యూజిలాండ్కి ఏమి ఓకే హాలిడే తీసుకున్నాం, ఫైన్. ఓకే, సో డేట్ 15. ఓకే, సేవ్ చేస్తే ఇక్కడ మనకి హిస్టరీలో మనం ఏమేమి చేంజెస్ చేసినామో అవన్నీ కనిపిస్తాయి. సో ఇంతకుముందు మనం ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే చేంజ్ చేసుకున్నాం, రైట్? సో దాని తర్వాత మనకు ఈ ఫీల్డ్స్ అన్నిటిని మనం చేంజ్ చేసినాం. సో ఈ 4 వాల్యూస్ మనం చేంజ్ చేసుకున్నాం. సో ఈ డేట్ నుండి ఈ డేట్కి చేంజ్ చేసుకున్నాం, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నాం. సో టెక్స్చర్ లాంగ్లో సంథింగ్ డేటాని రిమూవ్ చేసినాం. తర్వాత డాక్టర్ స్పెషలైజేషన్లో టెస్ట్ ఆటో నుంచి టెస్ట్ ఆటో 3గా మనం చేంజెస్ అనేవి పెట్టుకున్నాం. సో దీన్ని ఏమంటాం అంటే మనం ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ అంటాం. సో ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ అనేది మనకు ఎక్కడ ఎనేబుల్ అవుతుంది? ఆబ్జెక్ట్ లెవెల్లో ఎనేబుల్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ చేసుకుంటాం. సో ఇది ఎనేబుల్ అవ్వాలంటే మనం ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ లెవెల్లో ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మిస్ చేసినారు అంటే మనకు ఫీల్డ్ లెవెల్ ట్రాకింగ్ హిస్టరీ అనేది కనిపించదు, సెట్ చేసుకోవడానికి కూడా ఉండదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా మీరు సెట్ చేసి దీన్ని డిజేబుల్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం. సో ఫోన్ నంబర్, సో ఆల్రెడీ మనం ఫీల్డ్ లెవెల్ ట్రాకింగ్ హిస్టరీలో కొన్ని ఎనేబుల్ చేసుకొని వదిలేసినాం, రైట్? ఇంకా చూడండి, కనిపిస్తుందా? కనిపించలేదు. ఎందుకు అంటే ఆబ్జెక్ట్ లెవెల్లో కంప్లీట్గా మనం దాన్ని డిజేబుల్ చేసినాం. ఆబ్జెక్ట్ లెవెల్లో కంప్లీట్గా మనం దాన్ని డిజేబుల్ చేసినాం. సో అందుకనే మనకు అది కనిపించట్లేదు. సో ఎనేబుల్ చేస్తే మాత్రమే మనకు అది కనిపిస్తుంది. ట్రాక్ హిస్టరీ, సేవ్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది. ఓకేనా? సో మనం అంతకుముందు డిజేబుల్ చేసిన తర్వాత ఏవైతే ఫీల్డ్ చేంజ్ చేసి ఉంటామో ఆ ఫీల్డ్స్ మనకు కనిపించవు. ఇంతకుముందు మనం ఫీల్డ్ చేంజ్ చేసినాం కదా సంథింగ్, అది మాత్రం మనకు కనిపించదు. ఫోన్ నెంబర్ చేంజ్ చేసినాం కదా, ఆ ఫీల్డ్ మనకు కనిపించదు. డిజేబుల్ అయిన తర్వాత మనం ఏదైతే చేంజ్ చేస్తామో సో అవన్నీ మనకి ఏం కనిపించవు. ఓన్లీ ఎనేబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవన్నీ కనిపిస్తాయి. సో ఇది మీరు ప్రతి ఆబ్జెక్ట్కి చేసుకోవచ్చు. ఈవెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి అయినా చేసుకోవచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్కి అయినా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు డాక్టర్ అయిపోయింది. పేషెంట్ ఆబ్జెక్ట్ కూడా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ అవైలబుల్లో ఉంటాయో ఆ ఫీల్డ్స్ మాత్రమే మీరు ట్రాక్ చేసుకోవాలి. డాక్టర్ ఫీజు కావాలంటే ఫీజు, స్టేట్ కావాలంటే స్టేటు. సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నాకు పేషెంట్ ఆబ్జెక్ట్, డాక్టర్ ఆబ్జెక్ట్లో నేను ఇది ఓపెన్ చేసిన మీకు ఇది డాక్టర్ హిస్టరీ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఎలా హైడ్ చేస్తాను? డాక్టర్ హిస్టరీని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా హైడ్ చేస్తాను? ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ పేజ్ లో ఓపెన్, ఎడిట్ పేజ్ లో. రైట్, ఎగ్జాక్ట్లీ.
సో మనం పేజ్ లేఅవుట్కి వెళ్ళేసి, సో నాకు అది కనిపించకూడదు, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే, సో ఇక్కడ మనకు డాక్టర్ హిస్టరీ అని ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేస్తాం, రిమూవ్ చేస్తే హైడ్ అయిపోతుంది. సో జస్ట్ అక్కడ మైనస్ ఉంది కదా, అది చేసినా కూడా అంతే కదా. అది చేసినా ఓకే, అది చేసినా రిమూవ్ అయిపోతుంది, అది చేసినా హైడ్ అయిపోద్ది కదా. అవును, అది చేసినా హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు డాక్టర్ హిస్టరీ అనేది లేదు. సో కానీ ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ అనేది మనకి ఎనేబుల్లోనే ఉంటుంది. ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ అనేది మనకు ఎనేబుల్లోనే ఉంటుంది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ దగ్గర చెక్ బాక్స్ అనేది యాక్టివ్లోనే ఉందన్నమాట. సో అందుకని మనకి ఇది ఎనేబుల్లోనే ఉంటుంది. కానీ హిస్టరీని మనం హైడ్ చేస్తున్నాం అంతే. రిలేటెడ్ లిస్ట్లో ఆ ట్రాకింగ్ హిస్టరీని మాత్రమే మనం హైడ్ చేస్తున్నాం, ఇంకేం చేయట్లేదు. సో దాన్ని మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్, మరి ఎడిట్ లేఅవుట్, రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్ డాక్టర్ హిస్టరీ, మీరు ఎక్కడైతే మీరు ఫస్ట్లో కావాలంటే ఫస్ట్లో, లేకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నా మీ ఇష్టం, అది లాస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేను. సరే, సో ఇక్కడ మీకు హిస్టరీ అనేది మొత్తం కనిపించేస్తుంది. హిస్టరీ అనేది మొత్తం ఇక్కడ మీకు కనిపించేస్తుంది. ఇది నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్, మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అయినా ఫీల్డ్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇది పేషెంట్ ఆబ్జెక్ట్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళినారనుకోండి, సో ఇది అకౌంట్ కదా, సో అకౌంట్ ఈ ఫీల్డ్స్, ఇక్కడ చూడండి సెట్ ట్రాకింగ్ హిస్టరీ. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్గా మనకి ఇక్కడ పైన కనిపించేస్తుంది, సెట్ ట్రాకింగ్ హిస్టరీ. సో ఎనేబుల్ అకౌంట్ హిస్టరీ, మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనిపించేస్తాయి ఫీల్డ్స్. ఓకేనా? సో దీన్ని డిజేబుల్ చేసినారంటే మీకు ఏం కనిపించదు. ఎనేబుల్ అకౌంట్ హిస్టరీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే, సో ఇందులో కూడా ట్రాక్ చేంజెస్ ఓన్లీ అంటే డిస్క్రిప్షన్ చేంజెస్ ఉంది. సో దాన్ని డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తే డిస్క్రిప్షన్ చేంజ్ అయినంత మాత్రమే మీకు కింద ట్రాక్ చేసుకోవచ్చు, డేటా మాత్రం కనిపించదు. సో రిమైనింగ్ ఇక్కడ నేను అకౌంట్ నేమ్ కానీ లేకపోతే అకౌంట్ నంబర్ కానీ ట్రాక్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకా సంథింగ్ వేరే యాక్టివిటీస్ మీకు ఇష్టం వచ్చింది ఏదైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో అది అన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో వాడు క్లయింట్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఇస్తే వాడు స్పెసిఫిక్గా ఒక షీట్లో మెన్షన్ చేస్తాడు మీకు. సో ఐ వాంట్ టు ట్రాక్ దీస్ ఫీల్డ్స్ ఇన్ వన్ ఆబ్జెక్ట్, వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. ఆ ఫీల్డ్స్ని మీరు ట్రాక్ని ఎనేబుల్ చేసుకోవాలి, హిస్టరీ ట్రాక్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 3 ఫీల్డ్స్ని ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అకౌంట్ ఆబ్జెక్ట్, సో ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. నా షీట్ మీ దగ్గర ఉందా? ఏది? అదే మీరు చెప్పారు కదా క్లయింట్ ఇస్తారు ఒక షీట్ అని. అవును, మనం మీకు సెండ్ చేసే కదా, సేమ్ అలాగే ఉంటుంది. అట్లా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీకు యాక్టివిటీ హిస్టరీ, సరే ఇప్పుడు చేంజ్ చేస్తాను సంథింగ్. సో అకౌంట్ నంబర్ 35 ఇచ్చేసాను, జస్ట్ సేవ్. ఓకే, యాన్యువల్ రెవెన్యూ మ్యాండేటరీ, సేవ్. ఇక్కడ మనకి యాక్టివిటీ హిస్టరీ కనిపిస్తుందా? ఐ మీన్ చేంజ్ చేసిన మంది కనిపిస్తుందా? ఇక్కడ కనిపించట్లేదు. సో దాని అకౌంట్ హిస్టరీ మనం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అది అకౌంట్ హిస్టరీ మనకి కనిపించట్లేదు ఇక్కడ. సో అకౌంట్ హిస్టరీ ఎక్కడ ఉంటుంది మనకు? పేజ్ లేఅవుట్లో హైడ్ అయి ఉంటుంది, దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రిలేటెడ్ లిస్ట్, ఇక్కడ మనకు అకౌంట్ హిస్టరీ, సో అకౌంట్ హిస్టరీ అని ఇక్కడ ఉంటుంది. దీని లాస్ట్ అంటే సో ఇప్పుడు మీకు ట్రాకింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇంతకుముందు అకౌంట్ నెంబర్ ఇది ఓల్డ్ ఉంది, సో దీన్ని చేంజ్ చేసుకున్నాము. అట్ ది సేమ్ టైం యాన్యువల్ రెవెన్యూలో సమ్ అమౌంట్ లేదు, సో కొత్తగా అమౌంట్ యాడ్ చేసుకున్నాం. సో మీరు ఏ వాల్యూని అయితే ట్రాక్ చేయాలనుకుంటున్నారు, ఏవైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా మీరు ఈజీగా దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో మీకు చేయాల్సిందంటే ఏంటి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి అయితే అక్కడ ఎనేబుల్ చేసుకొని ట్రాక్ చేసుకోవాలి. కస్టమ్ ఆబ్జెక్ట్కి అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు 4 చెక్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ చెక్ బాక్స్లో మీకు స్పెసిఫిక్గా ఒక ఆప్షన్ ఉంటుంది, అవునా?
సెట్ ట్రాకింగ్ హిస్టరీ. స్టాండర్డ్ అయితే మనం ఇక్కడ ఎనేబుల్ చేస్తాం. అవును. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆప్షన్ని మనం చెక్ చేసుకోవాలి. కస్టమ్ ఆబ్జెక్ట్లో అయితే ట్రాక్ ఫీల్డ్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో అయితే మాత్రం మనకు డైరెక్ట్గా ఫీల్డ్స్లోకి వెళ్తే ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఎనేబుల్ అని. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది ఇది. సో దీన్ని అలాగే పెట్టుకొని సేవ్ చేస్తే మనకు అది ట్రాకింగ్ అనేది కనిపించదు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఈ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేస్తేనే మనకు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ కస్టమ్ ఆబ్జెక్ట్కి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ లెవెల్లో చెక్ బాక్స్ ఉంటుంది మనకు. ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు చెక్ బాక్స్ ఉంటుంది. ఎందుకు అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయట్లేదు, రైట్? స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయట్లేదు కాబట్టి స్పెసిఫిక్గా ఆప్షన్ అనేది మనం చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఫీల్డ్ని ట్రాక్ చేసేటప్పుడు. ఇలాగ దీన్ని ఎనేబుల్ చేసుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. ఇలాగ మనం స్పెసిఫిక్గా ఏ ఫీల్డ్ అయితే ట్రాక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రాకింగ్ అనేది కనిపిస్తుంది మీకు. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఏ ఫీల్డ్ని మనం ట్రాక్ చేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి అయినా ఈవెన్ కస్టమ్ ఆబ్జెక్ట్కి అయినా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ట్రాక్ హిస్టరీలో మీరు ఏ ఫీల్డ్స్ని ఎనేబుల్ చేసుకున్నారు. సో ఇక్కడ 6 ఫీల్డ్స్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారు డాక్టర్ ఆబ్జెక్ట్లో. ఇట్లా మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఫీల్డ్స్ని. ఓకేనా? సో ఇది మనము ఫీల్డ్స్ని ట్రాక్ చేయడంలో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? షూరా? ఓకే, సరే. దీని తర్వాత మనకు కాంపాక్ట్ లేఅవుట్ చేసామన్నారు కదా మీరు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాంపాక్ట్ లేఅవుట్లో? అది ఇంకా చేయలేదు అన్నది. సరే. తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సర్చ్ లేఅవుట్స్ అని. ఈ సర్చ్ లేఅవుట్స్ వల్ల పెద్దగా మనకి యూజ్ ఉండదు, బట్ మీరు తెలుసుకొని పెట్టుకోండి. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మోస్ట్గా మనం ఎక్కువగా వాడేది లూకప్ డైలాగ్స్ ఎక్కువ వాడతాం. లూకప్ డైలాగ్స్ ఉన్నాయి కదా, లూకప్ డైలాగ్స్ని ఎక్కువ వాడతాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక రిలేషన్షిప్ని తీసుకుంటాం, రైట్? ఇది డాక్టర్ ఆబ్జెక్ట్ కదా. సో డాక్టర్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఎడిట్ లుకప్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సరే, ఇక్కడ లేదు. సో పేషెంట్ న్యూ. ఓకే, సో ఇక్కడ డాక్టర్ది ఒక రిలేషన్షిప్ ఉందా? సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు ఓన్లీ డాక్టర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, అవునా? సో ఓన్లీ ఇక్కడ డాక్టర్ నేమ్ హెడర్ సెక్షన్లో డాక్టర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు మనకు, అవునా? సో ఇక్కడ డాక్టర్ నేమ్తో పాటు నాకు అడిషనల్గా కొన్ని ఫీల్డ్స్ కనిపించాలి. డాక్టర్ నేమ్తో పాటు అడిషనల్గా లైక్ ఫీజ్ అమౌంట్ కానీ, లేకపోతే డేట్ కానీ, డాక్టర్ స్పెషలైజేషన్ కానీ కొన్ని ఫీల్డ్స్ అనేవి ఇక్కడ హెడర్ సెక్షన్లో నాకు కనిపించాలి. సో దానికి మనం ఏం చేస్తాము అంటే లూకప్ డైలాగ్స్ని యూజ్ చేసుకుంటాం. ఏ ఆబ్జెక్ట్లో అయితే మీకు కనిపించాలనుకుంటున్నారో సో ఆ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి కింద సర్చ్ లేఅవుట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్ నేమ్, సో ఇక్కడ లూకప్ డైలాగ్స్ ఉంది కదా, ఓన్లీ మనకు ఇక్కడ డాక్టర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. సో దీన్ని ఎడిట్ చేసిన తర్వాత మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలి. డాక్టర్ నేమ్, తర్వాత డేట్, సో డాక్టర్ స్పెషలైజేషన్. సో ఈ 4 వాల్యూస్ నాకు కావాలనుకుంటున్నాను. జస్ట్ సేవ్. ఈ లుకప్ డైలాగ్స్లో నేను ఇప్పుడు ఇక్కడ 4 వాల్యూస్ని యాడ్ చేసుకున్నాను. సో డాక్టర్ నేమ్ని, అకౌంట్ నెంబర్ని, తర్వాత డేట్ని, డాక్టర్ స్పెషలైజేషన్ని యూజ్ చేసుకున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మనకు రిఫ్రెష్ చేస్తే దీన్ని, సో లుకప్ ఇక్కడ చూడండి. సో డాక్టర్ ఇంతకుముందు మన డాక్టర్ నేమ్ ఉన్నింది. సో దాంతో పాటుగా ఇక్కడ మనకు డాక్టర్ అకౌంట్ నంబర్, డేట్, స్పెషలైజేషన్. అంటే మనం ఏదైనా ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు డాక్టర్ లుకప్ సింబల్లో ఏదైనా ఒక డాక్టర్ని స్పెషలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక స్పెషలైజేషన్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. ఈ డాక్టర్కి నాకు ఈ డాక్టర్ ఏ స్పెషలైజేషన్లో ఉన్నాడో నాకు తెలియదు, రైట్? సో డాక్టర్ లిస్ట్ మాత్రమే ఉంది, ఈ డాక్టర్ యొక్క స్పెషలైజేషన్ నాకు తెలియదు. సో అప్పుడు డాక్టర్ స్పెషలైజేషన్ని యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్ స్పెషలైజేషన్ని సర్చ్ లేఅవుట్స్లో లూకప్ డైలాగ్స్ మనం యాడ్ చేసుకున్నామంటే ఈ డాక్టర్కి ఏ స్పెషలైజేషన్ అయితే ఉందో ఆ స్పెషలైజేషన్ కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఓకే ఈ డాక్టర్ ఈ స్పెషలైజేషన్లో ఉన్నాడు అందుకని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో దానివల్ల మనకు లూకప్ డైలాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? సో మీకు కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే స్పెషలైజేషన్ అవసరం, డాక్టర్ అకౌంట్ నెంబర్ అవసరం లేదు, డేటు అవసరం లేదు,
సింపుల్గా డాక్టర్ నేమ్ స్పెషలైజేషన్ కావాలనుకుంటే అవి రెండు మాత్రమే పెట్టుకోవచ్చు మీరు. అవి రెండు మాత్రమే పెట్టుకొని సో సెలెక్ట్ ఇక్కడ చూడండి ఓన్లీ సో డాక్టర్ నేము డాక్టర్ స్పెషలైజేషన్ మాత్రమే మీకు అప్లికబుల్ అవుతాయి, ఇంకేమన్నా అప్లికబుల్ కావు. సో ఇది మనకు లుకప్ డైలాగ్స్. ఓకేనా, మీరు ఏ ఆబ్జెక్ట్కి అయితే లుకప్ రిలేషన్షిప్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే చేయాలి. ఇప్పుడు నేను పేషెంట్ ఆబ్జెక్ట్లో చెక్ చేసుకుంటున్నాను. దేన్ని చెక్ చేసుకుంటున్నాను? సో డాక్టర్ని చెక్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఏం చేయాలి? డాక్టర్ ఆబ్జెక్ట్లో మాత్రమే మీరు లుకప్ డైలాగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడే మనకు ఈ ఫీల్డ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే డాక్టర్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీరు డాక్టర్ ఆబ్జెక్ట్లో చేయాలి. నేను ఇక్కడ పేషెంట్ ఆబ్జెక్ట్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను, నేను డాక్టర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను, రైట్? డాక్టర్ నేము డాక్టర్ స్పెషలైజేషన్ తెచ్చుకుంటున్నాను. ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను? డాక్టర్ ఆబ్జెక్ట్లో తెచ్చుకుంటున్నాను, రైట్? సో డాక్టర్ ఆబ్జెక్ట్లో తెచ్చుకుంటున్నాను కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అనేవి డాక్టర్ ఆబ్జెక్ట్లో మాత్రమే మీరు వేయాలి. ఓకేనా, సో డాక్టర్ ఆబ్జెక్ట్లో మాత్రమే మీరు చేసుకోవాలన్నమాట, ఇంక వేరే దగ్గర చేసుకునేకి లేదు. ఓకేనా, తర్వాత అక్కడ డాక్టర్స్ ట్యాబ్ ఉంది. సో డాక్టర్స్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం మనం? సో డాక్టర్స్ ట్యాబ్, సో అకౌంట్ నంబర్, ఆటో నంబర్, చైల్డ్, కంట్రీ, సేవ్, గో టు డాక్టర్ సబ్జెక్ట్. చూడండి, సో మనం డాక్టర్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రీసెంట్ వ్యూలో ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. సో డాక్టర్ నేము, అకౌంట్ నంబరు, ఆటో నంబరు, చైల్డ్, కంట్రీ, ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం. ఎక్కడ? డాక్టర్స్ ట్యాబ్లో యాడ్ చేసుకున్నాం, ట్యాబ్లో యాడ్ చేసుకున్నాం, లూకప్ డైలాగ్స్లో కాదు. లూకప్ డైలాగ్స్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. లుకప్ డైలాగ్స్లో ఏమైనా మనకి డీటెయిల్స్ కావాలి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తాయి మనకు, రైట్? సో ఇప్పుడు నేను ట్యాబ్లో యాడ్ చేసుకున్నా. ఓకే, 10 minutes వరకు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ట్యాబ్లో యాడ్ చేసుకున్నా. సో ట్యాబ్లో యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనం గో కొట్టినామంటే మనకి అవి కనిపించవు. ఓన్లీ రీసెంట్ వ్యూస్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తాయి. వాటికి మాత్రమే మనం ఏవైతే నేమ్స్ ఇచ్చింటామో ఆ నేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ మీరు ఆల్ రికార్డ్స్ కొట్టినారంటే కనిపించవు. ఓకేనా, ఆల్ రికార్డ్స్ కొట్టినారంటే మీకు కనిపించవు అవి. కావాలంటే మీరు మళ్ళీ ట్రై చేయండి. సో డాక్టర్ ఆబ్జెక్ట్లో ట్యాబ్స్. సో ఈ ట్యాబ్ని ఎడిట్ చేసినారంటే, డాక్టర్స్ ట్యాబ్ని ఎడిట్ చేసినారంటే ఇప్పుడు మరి కొత్తగా ఈమెయిల్ ఐడి నేను యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది? అడిషనల్గా ఈమెయిల్ ఐడి మీకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? రీసెంట్ వ్యూలో మాత్రమే కనిపిస్తుంది, ఈ దీంట్లో కనిపించదు. సో దీంట్లో కనిపించదు. డాక్టర్స్ని క్లిక్ చేస్తే రీసెంట్ వ్యూస్లో మనకి ఏదైతే ఉంటుందో, రీసెంట్ వ్యూస్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తాయి మనకి. మళ్ళీ గో కొట్టినామంటే ఆల్ రికార్డ్స్ కనిపిస్తాయి. సో రీసెంట్ వ్యూస్కి ఆల్ రికార్డ్స్కి తేడా ఏంటంటే, మనం ఏ రికార్డ్ని అయితే ఓపెన్ చేస్తామో అది మనకు రీసెంట్గా చూసిన రికార్డ్ అనమాట. సో అది మాత్రమే మనకు మనం ఇచ్చిన ట్యాబ్స్లో కనిపిస్తాయి. ఇదిగో టెస్ట్ ఓపెన్ చేసినాం కదా, ఆ టెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో గో కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆల్ రికార్డ్స్, డాక్టర్లో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి. కానీ అన్ని రికార్డ్స్కు మనకు అది ట్యాబ్లో ఉన్న మనం ఏదైతే హెడర్ సెక్షన్లో ఇచ్చింటామో ఆ సెక్షన్ అనేది మనకు కనిపించదు ఇక్కడ. ఓకేనా, క్లియరా? హలో, ఓకే ఓకే ఓకే. సో ఇది మనకు ట్యాబ్ వల్ల యూజ్ అనమాట. డాక్టర్స్ యొక్క ట్యాబ్ అనేది మనకి యూజ్. తర్వాత ఇక్కడ డాక్టర్స్ లిస్ట్ వ్యూ ఉంటుంది. సో డాక్టర్స్ లిస్ట్ వ్యూ ఉంటుంది. సో దీన్ని ఎడిట్ చేస్తే మనకు న్యూ అంటే మనకు ఆప్షన్ మనము డిజేబుల్ చేసుకుంటామండి. డాక్టర్ని క్రియేట్ చేయడానికి న్యూ అనేది మనకు డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర నేను డాక్టర్ లిస్ట్ వ్యూలో న్యూ అనే ఆప్షన్ నేను డిజేబుల్ చేసిన. సో అది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే ఇక్కడ రిఫ్రెష్. సో ఇక్కడ చూడండి, న్యూ అనే రికార్డే డిజేబుల్ అయిపోయింది. మనకు బటన్ న్యూ అనే బటన్ మనకు డిజేబుల్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇలా మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఇలా మనం క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ సో డాక్టర్స్ క్లిక్ చేసి గో కొట్టిన తర్వాత ఇక్కడ మనకు న్యూ రికార్డ్ని క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. న్యూ రికార్డ్ని క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. జస్ట్ ఓన్లీ మనం రీసెంట్లీ వ్యూడ్ రికార్డ్స్లో మాత్రమే మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఎప్పుడు మనం ఇక్కడ డాక్టర్స్ లిస్ట్ వ్యూ దగ్గర న్యూ అనే ఆబ్జెక్ట్ని, న్యూ అనే దాన్ని మనం డిజేబుల్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ బటన్స్ అనమాట ఇవన్నీ. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మళ్ళీ మనకు అక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, సో డాక్టర్స్
సో గో కొట్టినాము అంటే ఇక్కడ మనకు డాక్టర్ న్యూ డాక్టర్ అనేది దానికి ఎనేబుల్ అయి ఉంటుంది. మనం మళ్ళీ యాజ్ తీసుకుని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో దానివల్ల ఇది యూజ్ అనమాట. సరే, ఇందాక మనం రీసెంట్గా చూసిన వ్యూస్ని ఇలా పెట్టుకున్నాం, రైట్? రీసెంట్ డాక్టర్స్ వ్యూస్ని ఇలా పెట్టుకున్నాం. తర్వాత గో కొడితే నాకు ఎటువంటి వ్యూస్ అనేది లేదనుకుంటున్నాం, రైట్? సో ఇక్కడ కూడా నాకు వ్యూ కావాలి. సో ఇక్కడ కూడా నాకు డాక్టర్ స్పెషలైజేషన్ వ్యూ, తర్వాత ఈమెయిల్ ఐడి, కంట్రీ ఏమైనా కావాలనుకున్నాం. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లిస్ట్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో క్రియేట్ న్యూ లిస్ట్ వ్యూ. సో దీనివల్ల ఏంటవుతుందంటే కొత్తగా మనం లిస్ట్ వ్యూని క్రియేట్ చేసుకుంటాం. లేదు ఉన్న దాంట్లోనే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్. సో ఇక్కడ ఇంతకుముందు ఏం లేవు కాబట్టి ఆల్ ఉంది, కాబట్టి ఏం లేవు ఇక్కడ. సో దీన్నే ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని ఫిల్టర్స్ ఏవైతే ఫిల్టర్స్ కావాలనుకుంటున్నారో మీరు ఆ ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ డాక్టర్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్, ఆ నేమ్తో ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నమాట. లేదు అంటే లేదు. ఇప్పుడు నేను వీటితో పాటుగా కంట్రీ ఇవి మాత్రమే తీసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ విజిబుల్ టు మీ అంటే ఈ లిస్ట్ వ్యూ నేను చేంజెస్ చేసుకుంటాను కాబట్టి నాకు మాత్రమే కనిపిస్తాయి. విజిబుల్ టు ఆల్ యూజర్స్ అంటే ఆర్గ్లో ఎవరైతే ఉంటారో అందరికీ ఈ లిస్ట్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను విజిబుల్ టు ఆల్ యూజర్స్ పెట్టుకుంటాను ఫర్ టైం బీయింగ్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు నేను పెట్టుకున్న అకౌంట్ నంబరు, చైల్డ్ కౌంట్, కంట్రీ, ఓన్లీ ఈ 4 ఫీల్డ్స్నే నేను ఈ 3 ఫీల్డ్స్నే యాడ్ చేసుకున్నాను లిస్ట్ వ్యూలో. అదే ఇప్పుడు మనం రీసెంట్ వ్యూలో వెళ్తే మనకు అడిషనల్గా ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో ఈ వ్యూని ఎక్కడ సెట్ చేస్తాం మనం? సర్చ్ లేఅవుట్స్లో సెట్ చేస్తాం, రైట్? ఈ వ్యూని మనం సర్చ్ లేఅవుట్స్లో సెట్ చేస్తాం. కానీ సో డాక్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ రికార్డ్స్ కొడతాం కదా, ఆల్ రికార్డ్స్ కొట్టిన తర్వాత ఈ వ్యూ ఉంటుంది కదా, ఈ వ్యూ అనేది మనం ఇక్కడే సెట్ చేసుకుంటాం. ఈ లిస్ట్ వ్యూలో సెట్ చేసుకుంటాం. ఇది లిస్ట్ వ్యూ, ఇది ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ఇది లిస్ట్ వ్యూ. దాని తర్వాత ఇది రీసెంట్ వ్యూ. ఈ రీసెంట్ వ్యూ అనేది మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? సర్చ్ లేఅవుట్స్లో సెట్ చేసుకుంటాం, ఓకేనా. సో లిస్ట్ వ్యూ మాత్రం ఇక్కడే రికార్డ్స్ దగ్గరే మనం సెట్ చేసుకుంటాం. లిస్ట్ వ్యూ అనేది మనం రికార్డ్స్ దగ్గర సెట్ చేసుకుంటాం. లేదు నాకు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూ, నాకు కొత్తగా కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ న్యూ వ్యూ, ఇక్కడ నేను మై వ్యూ అని క్రియేట్ చేసుకుంటా. ఒకటి అంటే నా వ్యూ, అంటే నా కోసం మాత్రమే నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో నాకు ఏమేమి కావాలి? నాకు జస్ట్ డాక్టర్ నేమ్ ఉంటే చాలు, తర్వాత డాక్టర్ ఫీజు ఉంటే చాలు, లేకపోతే సంథింగ్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ మాత్రమే సెట్ చేసుకోండి. సరే, నాకు డాక్టర్ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, డాక్టర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. తర్వాత ఇక్కడ విజిబుల్ టు మీ అని పెట్టుకుంటాను, ఎందుకంటే కొత్త క్రియేట్ చేస్తున్నాం కాబట్టి విజిబుల్ టు మీ. లేదు ఈ వ్యూ కూడా అందరికీ కనిపించాలనుకుంటే అందరికీ కనిపిస్తుంది. లేదా స్పెసిఫిక్గా గ్రూప్లో ఎవరికైనా యూజర్ షేర్ చేయాలనుకుంటున్నారంటే ఆ యూజర్స్లో గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఆ రోల్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది అన్నమాట. సో నేను జస్ట్ విజిబుల్ టు మీ అని పెట్టుకుంటాను. ఈ వ్యూ అనేది నాకు మాత్రమే కనిపిస్తుంది, ఇంక వేరే వాళ్ళకి కనిపించదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్టర్ నేమ్, ఈమెయిల్ ఐడి. సో ఇంతకు ముందు ఇక్కడ ఆల్ అని ఇంకోటి ఉంటుంది, ఇది స్టాండర్డ్ వ్యూ, ఎవరు క్రియేట్ చేయలేదు, సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా క్రియేట్ చేసినాడు. సో అందుకని దాంట్లో మనం ఎడిట్ చేసుకున్నాం. ఇక్కడ దాంట్లో మనం ఎడిట్ చేసుకున్నాం. లేదు మీ కొత్తగా ఒక వ్యూ క్రియేట్ చేసుకోవడానికి అనుకుంటే ఏం చేయాలి? సింపుల్గా ఇక్కడ మై వ్యూ. సో మై వ్యూ అంటే నా వ్యూ అంట, నాకు కావాల్సిన వ్యూలో నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో డాక్టర్ నేము, ఈమెయిల్ ఐడి ఇవి మాత్రమే సెట్ చేసుకున్నాం. సో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని కరెన్సీ కావాలంటే కరెన్సీ, కంట్రీ కావాలంటే కంట్రీ. తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి మనకు కొంచెం, ఇక్కడ మనకు ఫిల్టర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ నేను క్రియేటెడ్ డేట్ కానీ లేకపోతే క్రియేటెడ్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇస్తే అవి ఓన్లీ అవి మాత్రమే కనిపిస్తాయి నాకు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కానీ లేకపోతే క్రియేటెడ్ డేట్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చినాను అనుకోండి, క్రియేటెడ్ డేట్ టుడే అని ఇచ్చినాను అనుకోండి, ఓన్లీ టుడే డేట్ మాత్రమే కనిపిస్తుంది నాకు. ఇంకా ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి కనిపించవు. ఇన్వాలిడ్ డేట్ ఫార్మాట్, ఓకే డేట్ మాత్రమే ఇవ్వాలి. సరే, అది కాకుండా క్రియేటెడ్ బై లేకపోతే ఓనర్ నేము లేకపోతే రికార్డ్ నేము. సో డాక్టర్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్, నేను గోపాల్ అని ఇస్తాను అనుకోండి. ఈ వ్యూలో డాక్టర్ నేమ్ ఈక్వల్ టు గోపాల్, జస్ట్ సేవ్. ఓకే, సో ఇక్కడ డాక్టర్ నేమ్ ఏదైతే గోపాల్ ఉంటుందో ఆ రికార్డ్ మాత్రమే చూపిస్తుంది మై వ్యూలో, ఇంక వేరే ఏం చూపించవు. ఎందుకు అంటే
నేను ఇక్కడ ఫిల్టర్లో నేమ్ ఈక్వల్ టు గోపాల్ అని మాత్రం పెట్టా మై వ్యూలో. ఇంకా కాకుండా ఆల్ వ్యూస్లో మాత్రం అన్నీ ఉంటాయి. ఓకేనా, ఆల్ వ్యూస్లో మాత్రం అన్నీ ఉంటాయి. కానీ నేను క్రియేట్ చేసుకున్న వ్యూలో మాత్రం నేను ఒక ఫిల్టర్ని యాడ్ చేసుకున్నా. ఏమని? డాక్టర్ నేమ్ ఈక్వల్ టు గోపాల్ అని. సో అందుకని అది కనిపించట్లేదు, రైట్? సో ఇప్పుడు డాక్టర్ నేమ్తో ఏదైతే గోపాల్ ఉంటుందో సో ఆ రికార్డ్ మాత్రం మనకు కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫిల్టర్ పెట్టుకున్నాను కూడా, రైట్? సేవ్. ఓకే, ఈమెయిల్ ఐడి సేవ్. సో రికార్డ్ సేవ్ అయిపోయింది, రైట్? సారీ, ఇక్కడ డీటెయిల్ కాకుండా గోపాల్. ఓకే, సేవ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మై వ్యూలోకి వెళ్తే ఓకే గో మై వ్యూలోకి వెళ్తే ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే డాక్టర్ నేమ్ పైన ఒక గోపాల్ మాత్రమే ఉన్నాడు. సో ఆ రికార్డ్ మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో మామూలుగా డాక్టర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది రీసెంట్ వ్యూ. రీసెంట్ వ్యూలో మనం రీసెంట్గా ఏ రికార్డ్ అయితే ఓపెన్ చేసి ఉంటామో ఆ రికార్డ్స్ మాత్రం కనిపిస్తాయి. ఓకేనా? తర్వాత గో కొట్టినామంటే ఏమవుతుంది, మనం ఏదైతే ఫిల్టర్ మనం వ్యూ చేసుకున్నామో ఆ ఫిల్టర్ మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్ కొట్టినాను అనుకోండి, ఆల్ వ్యూలో మనకి ఏదైతే పెట్టుకుంటామో ఇవన్నీ అవి కనిపిస్తాయి. సో నేను పెట్టుకున్న దాంట్లో మై వ్యూలో పెట్టుకున్నాను, ఆ ఫిల్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. కన్ఫ్యూజ్ కాకండి, మై లిస్ట్ వ్యూ, మై వ్యూకి, ఆల్ వ్యూకి, తర్వాత సర్చ్ లేఅవుట్స్కి కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? సో నన్ను జస్ట్ సేవ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫిల్టర్స్ లేవు కాబట్టి నేను క్రియేట్ చేసుకున్న వ్యూలో అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి మీకు, అన్ని రికార్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో ఇది మనకు లిస్ట్ వ్యూ. తర్వాత